ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా డీజిల్ కోసం క్యూలే. ప్రభుత్వం ఏమో అంతా ఓకే అంటోంది. కానీ జనం మాత్రం బంకుల దగ్గర నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4510 బంకుల్లో దాదాపు 421 బంకులు ఇప్పటికే మూతపడ్డాయి. శనివారం ఒక్కరోజే డిమాండ్ 50% పైగా పెరగటం గమనార్హం. అసలు ఇష్యూ ఎక్కడుందంటే ఆయిల్ కంపెనీలు బంకులకిచ్చే క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేశాయి. దీనివల్ల డీలర్లు అదనపు స్టాక్ తెప్పించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రంగంలోకి దిగారు. ఆయిల్ కంపెనీలకు ఎక్స్క్లూజివ్ హెచ్చరిక జారీ చేశారు. క్రెడిట్ ఆపకండి, సప్లై పెంచండి, లేదంటే చర్యలు తప్పవు అని ఆదేశించారు. నిజానికి ఇది పానిక్ బయింగ్ వల్ల కూడా పెరిగింది. కొరత వస్తుందనే భయంతో అందరూ డ్రమ్ముల్లో నిల్వ చేయటం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ప్రభుత్వం ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. కలెక్టర్లకు డెడ్లైన్ ఇచ్చారు. సోమవారం కల్లా బంకులు నిండాలి. భయం వద్దు, జాగ్రత్త అవసరం. అవసరమైన మేరకే ఇంధనం తీసుకోండి. వదంతులు నమ్మకండి. మరిన్ని నిజాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.